హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసేది వచ్చి ఎల్జీలో డబుల్ డోరు, కొంచెం లేటెస్ట్ మోడల్, అంటే డీ ఫ్రిడ్జ్ కింద వచ్చే మోడలు. పైన వచ్చి వాటర్ డిస్పెన్సర్ ఉంది దీంట్లో. అంటే లోపల మనం వాటర్ పోస్తే కూలింగ్ వాటర్గా మనం పట్టుకొని తాగొచ్చు అనమాట. ఆ వాటరు చెమ్మ పడి ఆ సైడ్ మొత్తం ముందర తినేసింది. అది మామూలుగా తినడం కూడా కాదు, అంటే ఆ రేకు పైన ఉండే రేకు షీటే పోయింది. అది మనం చేతికి అట్ట పెరిగితే ఇంచి ఇరిగి వచ్చే అంత ఎక్కువ సిలుం పట్టిపోయిందనమాట. అందువల్ల ఈ బాక్సు సేల్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయబోతున్నాం అంటే అదన్నీ తట్టి కొంచెం ప్రెజర్ ఇచ్చి దాన్ని లూజ్ చేసి దాన్ని లోపలికి బాగా తట్టేసి ఆ గ్యాప్కి అంతా మనం నీట్గా వచ్చి మెటల్ పేస్ట్ పెట్టేసి 2 కోటింగ్ మెటల్ పేస్ట్ మనం పెట్టబోతున్నాము. ఒక కోటింగ్లో వచ్చి ఒక రకంగా వచ్చి క్లోజ్ అవుతుంది, రెండో కోటింగ్లో ఫినిషింగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చి మనం నీట్గా రఫ్ చేసుకునేసి స్ప్రే పెయింట్ అనేది దీనికి మ్యాచ్ అయ్యేటట్టు సిల్వర్ ఉంది మన కాడ స్ప్రే, దాన్ని కొట్టి మ్యాచ్ చేయబోతున్నాము. ఎక్కువ ప్రెజర్ కానీ తట్టకూడదు, లైట్గా తట్టితే ఆడ కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఆ లూజ్ అవుతే ఆ రేకని తీసేదానికి ఈజీగా ఉంటుంది. తీసేసి పట్టి బ్లేడ్తో నీట్గా గోకి తీసేయాలి. అంటే లేసిన పెయింటు, ఆ రేకు ముక్కలు లైట్గా బయటకు ఉండడం, అదన్నీ కోసి మనం అంటే రఫ్ చేసి తీసేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. క్లీన్ చేసి మనం పేస్ట్ పెడితేనే పేస్ట్ కూడా మనకు కరెక్ట్గా అంటుకుంటుంది. లేదు మనం ఆ డస్ట్, ఆ చెత్త అంటే మనం దానిపైన అట్టే పెట్టినామంటే మనం అది అంటే పెరుక్కొని వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది అంటుకోకుండా. దీనికి వచ్చి పేస్ట్ మనం గ్రీన్ కలర్ మెటల్ పేస్ట్ పెడుతున్నాము. మెటల్ పేస్టు దాంతోపాటు చిన్న వైట్ కలర్ ట్యూబ్ వస్తుంది. అది రెండు మనం మిక్స్ చేస్తేనే మనకు పేస్ట్ అనేది త్వరగా డ్రై అవుతుంది, బాగా రాయిలాగా గట్టగట్టి పట్టేస్తుంది అనమాట. ఆ పేస్టు పెట్టడం కూడా ఒక ఆర్టే. అంటే మళ్ళీ మనం గోకేదానికి ఎక్కువ వర్క్ లేకుండా నీట్గా పెట్టాలా. ఫస్ట్ కొంచెం అటు ఇటు పెట్టేసిన సెకండ్ కోటింగ్లో నీట్గా ఫినిషింగ్ అనేది తెచ్చేయాలా. అప్పుడే ఆ రఫ్ చేసే వర్క్ అనేది తక్కువ అవుతుంది. లేదు ఉండదు కదా అనేసి అంటే పేడ పూసినట్టు మొత్తం పూసేస్తే మళ్ళీ కూర్చొని గోకాల్సి వస్తుంది. పేస్ట్ మనం పెట్టే రేకు కూడా బాగా అంటే కొస వచ్చి ఎక్కడ నలగకుండా బాగుండాలా. లేకపోతే అది ఒక్కరో నలిగియో లేదు ఎక్కడో మనం తగిలి కొంచెం ఎడనొప్పి ఉండిందంటే అదే కొత్తగా ఒక గుంటలాగా గీతలు వేసేస్తుంది. అప్పుడు మనం 1కి 2 పని అయిపోతుంది అనమాట. పేస్ట్ అన్ని పెట్టిన తర్వాత కొంచెం అట్లా ఆరిన తర్వాత మనం రఫ్ చేయాలి. ఫస్ట్ కొంచెం ఒక రకంగా అంటే ఫస్ట్ కోటింగ్ పెట్టున్నాము, ఎక్కువ ఏడన గుంటలు మిట్లు అట్లా ఎక్కువ కొంచెం ఆడాడలేస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం రఫ్ పేపరు పెట్టి రుద్దాల ఫస్ట్ టైము. అదన్నీ రుద్ది ఒక రకంగా మనకు ఈవెంట్ చేసిన తర్వాత దాని తర్వాత మనం సెకండ్ కోటింగ్ అనేది పట్టి పెడతాము ఆ పేస్ట్. అప్పుడు వచ్చి స్మూత్గా పైన ఎక్కడ గుంటలు ఏమి లేకుండా నైస్గా లాగేస్తే అప్పుడు వచ్చి 220 పేపర్ వేస్తే మనకు ఆ సర్ఫస్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. దాని తర్వాత మనం స్ప్రే మనం ఏ కలర్ కొట్టాలనుకున్నామో ఆ కలర్ పైన అట్టే కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ కోటింగ్ పెడుతున్నాం పేస్ట్. అంటే ఆడాడ కొంచెం ఇంతకుముందు గుంటలాగా ఉండింది కదా, దానిపైన ఏం లేకుండా నైస్గా లాగేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అప్పుడు మనం ఒకవేళ పైన ఇప్పుడు మనం గోకినా కూడా వర్క్ తక్కువ ఉంటుంది. ఆ సర్ఫస్ అనేది చూడడానికి ఒక అంటే 100% రాకపోయినా కనీసం ఒక 80% అన్నా చూడడానికి నీట్గా ఉంటుంది. ఊరికే అట ఒక్కసారి పెట్టి అట పూస్తే అది చాలా
బాగుండదు, గలీజ్గా ఉంటుంది అనమాట. సైడ్ ఏమో వచ్చి ఉంటుంది. ఇప్పుడు వేయాల్సిన పేపర్ వచ్చి 220 వేయాలి, లేదు 180 అయినా ఇబ్బంది లేదు. కానీ 220 వేస్తే స్మూత్గా పైన లేపుతుంది, ఎక్కువ లేపుకుంటా లేపినట్టు లేపుతుంది అనమాట. ఒకవేళ పైన మన పెయింట్ పైన పడ్డా కూడా ఏం కాదు, కానీ ఖచ్చితంగా వాటర్లో తడుపుతా రుద్దాలి, అప్పుడే వచ్చి స్మూత్ అవుతుంది అనమాట. ఇప్పుడు పెయింట్ కొట్టబోతున్నాము. ఆ లోపల పడకుండా ఉండేదానికి అట్ట ముక్క పెట్టుకొని ఆ పక్క కలర్ని దీన్ని ఒక 90% అట్ట మ్యాచ్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్గా మనకు ఆ సిల్వర్ కలర్ అయితే మనకు మార్కెట్లో దొరకదు. ఉన్న కలర్ని మరీ గలీజ్గా చూడ్డానికి వికారంగా లేకుండా చూడ్డానికి బాగున్నట్టు మనం చేస్తున్నాము, అంతే తప్ప 100% రిజల్ట్ అయితే రాదు. ఒక 80% దాన్ని దీన్ని మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ పెయింట్ మొత్తం మనం స్ప్రే చేసిన తర్వాత దీన్ని అంటే దాని మీద కంటికి దృష్టి పోకుండా దీనిపైన మనం స్టిక్కరింగ్ వేసేస్తే చూడడానికి బాగా ప్రత్యేకంగా బాగుంటుంది. ఇప్పుడు దాదాపు మనకు మ్యాచ్ అయిపోయింది. దీనిపైన వచ్చి మనం ఆన్లైన్లో కొన్న స్టిక్కర్ వచ్చి దీనిపైన అంటిస్తున్నాము. కొంచెం పెయింట్ ఆరిన తర్వాత అంటించాలా. పెయింట్ ఆరిన తర్వాత ఒక ట్రే గుడ్డ పెట్టి నైస్గా వచ్చి మనం రుద్దేయాల, పైన ఏమైనా డస్ట్ గిస్ట్ లేకుండా. స్టిక్కర్ ఆడ కొంచెం తక్కువ ప్లేస్ కాబట్టి పెద్ద స్టిక్కర్లు ఆడ అంటించలేకపోయినాము. అంటే దాంట్లో 2-3 ఆట అంటించేసి ఒక చిన్న పువ్వులాగా ఆడ అంటించేస్తే మనకు చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. అంటే ప్రత్యేకంగా దానిపైన మన దృష్టి అనేది పోకుండా డైవర్ట్ చేస్తుంది, ఆ పూల మీద పోతుంది. అప్పుడు టోటల్గా మనం చూసేటప్పుడు లుక్ చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మన ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా కింద ఆడన్న లేసి ఉంటుంది, దాన్ని ఆ విధంగా మనం రుద్ది దానికి మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం ఒక రకంగా మంచి కలర్ అట్టు కొట్టేసి పైన స్టిక్కర్ వేసేస్తే అసలు ఏమి మనం దాని మీద దృష్టి పోకుండా చూడడానికి బాగుంటుంది. ఎవరైనా బయట నుంచి వచ్చి చూసినా ఫ్రిడ్జ్ చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట మన ఇంట్లో. దాదాపు అయిపోయింది స్టిక్కర్లు కూడా, దీనికి మించి ఆడ అంటించలేము. ఇప్పుడు చూడడానికి కొంచెం లుక్ బాగుంటుంది, కళ్ళు ఆ స్టిక్కర్లు పైన పోతుంది, కానీ ఆడ ఏదో ప్యాచ్ చేసినాం అన్నట్టు మనకు కనిపించదు, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.